వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సోషల్ మీడియా పెట్టి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన అంశంలో ప్రచారం చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం నేను తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి ఇక్కడ కార్యాలయం వద్ద ఉన్న పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కంప్యూటర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఒకసారి లోపల చూస్తే కనుక ఇక్కడ ఇదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం ఉండేది. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యం ఇదంతా నడిచేది. ఈ నడిచే విభాగం మొత్తం ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం నుంచి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. మొత్తం అంతా సామానాన్ని సర్దేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచే పూర్తిగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమాలు నిర్వహించేది. అటు ప్రతిపక్షాల మీద దుష్ప్రచారానికి సంబంధించి కానీ లేకపోతే కౌంటర్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే నడిచిన పరిస్థితి అయితే ఉండేది. ప్రస్తుతం ఈ కార్యాలయం అంతా కూడా ఖాళీగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం సజ్జల భార్గవరెడ్డి ఎక్కడున్నారో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే ప్రచారం నడుస్తుంది. అంతేకాదు మీడియాకు సంబంధించిన కూడా ఏ మీడియాలో ఏ వార్తలు రావాలి, ఎవరు ఏవి వార్తలను ప్రసారం చేయాలి, నెగిటివ్ వార్తలు చేస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే మానిటరింగ్ అంతా కూడా ఇక్కడే జరిగేది. ఒకసారి అక్కడ మీరు చూస్తే 175 అంటూ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అంటూ ఉన్నటువంటి అక్కడ రాసి ఉన్న లెటర్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. గతంలో ఏ మీడియా వ్యవస్థ అయినా లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఏదైనా కానీ ఏదైనా నెగిటివ్ వార్త రాసినా వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద వెంటనే ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసి ఆ వార్తలను ఆపండి అంటూ ఇక్కడి నుంచే బెదిరింపు కాల్స్ వచ్చేవి. వాళ్ళు ఫిర్యాదులు కూడా చేసే సంఘటన కూడా గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ అంతా నిర్మానుషంగా మారిన పరిస్థితి. సజ్జల భార్గవరెడ్డి ఆఫీస్ మొత్తం ఇలా పూర్తిగా సీసీ కెమెరాలను కూడా తొలగించేసి ఇక్కడ పెట్టేసిన పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా వింగ్ అంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ఐపాక్ టీంకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఎంత ఏ విధంగా 5 ఏళ్ల పాటు ఏ విధంగా చేసిందో అని ప్రతిపక్షాలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి సజ్జల భార్గవరెడ్డి కావాలనే పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద కూడా దుష్ప్రచారం చేశారనే ఒక విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. సజ్జల భార్గవరెడ్డిని సోషల్ మీడియా వింగ్గా నియమించిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైసీపీ గెలుపు కోసం అనేక పక్కదారి మళ్లించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అన్న మళ్ళీ వస్తాడని చెప్పండి అంటూ అక్కడ టుడే ఎజెండా అని వైఎస్ఆర్సీపీ వింగ్ బిగ్ అని అన్నే మళ్ళీ వస్తాడున్నాడని చెప్పండి అంటూ రాసి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. జూన్ 1వ తేదీన అక్కడ రాసి ఉన్నటువంటి డేట్ కూడా మనం చూస్తున్నట్టు పక్కన జూన్ 1వ తేదీన టుడేస్ ఎజెండా వైఎస్ఆర్సీపీ విన్నింగ్ బిగ్ అని అన్నే మళ్ళీ వస్తున్నాడు అని చెప్పండి అంటూ రాసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సజ్జల భార్గవరెడ్డి కీలక పాత్ర పోషించారు ఈ వైసీపీ సోషల్ మీడియా వింగ్లో. అంటే టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీద, జనసేన పార్టీ నేతల మీద, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్ల మీద అసభ్యకరంగా అనేక రకమైన పోస్టులు ఇక్కడి నుంచే వెళ్ళాయనే విమర్శలు ఉన్నాయి. సజ్జల భార్గవరెడ్డి పాత్ర కీలకంగా ఉందనే విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం సజ్జల భార్గవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆయన మీద ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమన్నా ప్రస్తుతం మీడియాని నియంత్రించి మీడియా మీద అనేక ఆంక్షలు పెట్టినటువంటి సజ్జల భార్గవరెడ్డి మీడియాని మొత్తం కంట్రోల్ చేసుకోవాలని ఒక ఆలోచన చేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి ప్రస్తుతం అజ్ఞాతం వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా ఐపాక్ టీం ఇక్కడే కూర్చుని వ్యూహరచన చేసేవాళ్ళు, ఎవరి మీద ఏ విధమైన దుష్ప్రచారం చేయాలనే వ్యూహరచన చేసేవాళ్ళని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లేరు. నిర్మానుషంగా మొత్తం కంప్యూటర్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుని ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ప్రస్తుతం భార్గవరెడ్డి అయితే అజ్ఞాతంలో ఉన్నారో తెలుస్తుంది. అయితే వైసీపీ సోషల్ మీడియా చేసినటువంటి దురాక్రమం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ అవి కూడా చట్టపరంగా ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇదే కార్యాలయం నుండి యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేకపోతే పేపర్స్లో కానీ ఏ వార్త రావాలి, ఏ నెగిటివ్ వార్త వస్తే దానికి కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలని అన్ని వ్యూహరచన అంతా కూడా ఇక్కడి నుంచి సిద్ధమయ్యేది. అటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా పూర్తిగా వైసీపీ కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడి నుంచే మొత్తం కథ నడిపించిందనే ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో అంటే గవర్నమెంట్ ఇంకా ఫామ్ చేయకముందే అంటే కూటమి గెలిచింది, కూటమి మెజారిటీ స్థానంలో గెలిచిన సాయంత్రానికే ఎందుకు ఇదంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఏదన్నా తప్పు చేసుకుపోతే ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే అప్పుడు చర్యలు ఉంటాయి తప్పించి అప్పటి వరకు ఎందుకు ఉండలేకపోయారు, ఉన్న పలంగా ఎందుకు సర్దేసుకుని వెళ్ళారనే ఒక విమర్శల ఆరోపణ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV తాడేపల్లి నుండి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.